బాటు బా సైడ్ సైడ్ అక్కడ ఉన్నారు సంబరేసుకో మళ్ళీ వచ్చి జనాభా ఉంటారు నీ నువ్వు లైన్లో నిలబడాలి. అయినా ఓ తీసుకో ఈరోజు పత్తి సూర్యనారాయణ రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు పత్తి శ్రీను గారు వాళ్ళ ఆయన తెలుసుకుంటూ ఈరోజు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం పెట్టుకున్నారు. చాలా సంతోషం. దానిగా సూర్యనారాయణ తమ్ముడైనటువంటి పత్తి రవీంద్ర బాబు నన్ను చూసి ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. చాలా సంతోషం. ఆయన సొంతపేటలో పుట్టి ఇక్కడే తిరుగుతూ ఇక్కడే చాలా పెద్ద ఫ్యామిలీ వాళ్ళది. ఇంచుమించు ఒక 76 ఇల్లు ఉండేది ఇక్కడ. ఆయన సొంతం ఆయన దత్తు తీసుకున్నాయి. ఆకులు పెట్టి దత్తు కుమారుడిన ఆకుల పెట్టంటే చాలా ఫేమస్. ఆ రోజుల్లో వేపాల నరసింహారెడ్డి, ఆర్టీఆర్, విజయవాడ గోపాల్ రెడ్డి వాళ్ళతో పాటు ఉన్నాడు. కాబట్టి ఆయన పిల్లకాయలు వేరు సందర్భంలో ఈయన దత్తు తీసుకొని ఇంత పెద్దలు చేశారు. పిల్లకాయలంతా అందరూ బాగున్నారు. పార్టీ వ్యాపారాలు తీసుకుంటున్నారు. శ్రీను ప్రత్యేకంగా వాళ్ళ ఆయన కోసం ఈ విధంగా చేయడం చాలా సంతోషం. చాలా ఇదే విధంగా చేయాలని కోరుకుంటూ మా అన్నని తలుచుకుంటూ పెద్దలు తీసుకుంటూ ఆయన ఆశీర్వాదం కోరుకుంటూ సెలవు తీసుకుంటూ గారైన పత్తి సూర్యనారాయణ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళ కొడుకులు సహకారంతో పత్తి సూర్యనారాయణ గారు కొడుకులు ధనరాజు, శ్రీనివాసులు, సాయి గోపాలకృష్ణ
నరసింహ ఆధ్వర్యంలో ఈరోజు అన్నదానం జరుగుతుంది. ప్రతి ఏడా ఇలాగ అన్నదానం కార్యక్రమం నిర్వహించి వారి ఆశీస్సులు కోరుకుంటున్నారు. ఈరోజు ఈ జన్మ ఇచ్చిన దానికి నేను ఆయన రుణం తీసుకుంటే ఈ స్థాయిలో ఉన్నామంటే మా తండ్రి గారి వల్లే. ఈరోజు టౌన్లో పత్తిసూరి కుమారుడు అంటే ఒక వాల్యూ, ఒక ఇది, అది మేము కాపాడుకుంటూ ఈ మాత్రం జాగ్రత్తగా ఉన్నామంటే మా నాన్న ఆశీస్సులు, తల్లిదండ్రులు రుణం ఈ జన్మ కాదు ఇంకో జన్మ కూడా రుణం తీర్చుకోలేము. అవకాశం ఇచ్చే దేవుడు మాకు చిన్న చేస్తున్నాడు అన్నదానం. అందరికీ నమస్కారం. మా తాతగారైనటువంటి పత్తి సూర్యనారాయణ శెట్టి గారిది 17వ వర్ధంతి కార్యక్రమం జరుపుకుంటున్నాము. వాళ్ళ కుమారులు పత్తి శ్రీనివాసులు, పత్తి దండరాజు తోటి సహకారంతో స్నేహితులతో ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం జరుపుకోవాలని మేము ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామండి. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.